హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో దేశాలు తిరిగిన దాసరి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. అమ్మన్నపేట అనే ఊరిలో అవినాష్ అనే యువకుడు ఉన్నాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి చనిపోయాక చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ తల్లికి వచ్చే పెన్షన్తో ఆ తల్లి కొడుకులకి భుక్తి గడుస్తోంది. కానీ పెద్ద గొప్ప జీవితమేం లేదు వాళ్ళకి. ఎలాగో చదువు మధ్యలో ఆగిపోయింది కనుక అంత చెప్పుకోదగ్గ ఉద్యోగాలు కూడా అవినాష్కి రావు. అందుకే తనకున్న తెలివితేటలతో 4 రోజులు ఏదో ఒక పని చేసుకుని ఆ వచ్చిన డబ్బులతో కొద్ది రోజులు జల్సాగా ఫ్రెండ్స్తో సంతోషంగా గడిపేవాడు. పొద్దున లేచిన దగ్గర నుండి తనకి చాలా ఏళ్లుగా అలవాటైన సైకిల్ మీదే తిరుగుతూ తమ ఊరే కాకుండా చుట్టుపక్కల అన్ని ఊళ్ళని చుట్టి వచ్చేవాడతను. అలాంటి అవినాష్కి కొత్తగా వచ్చిన ఒక ఖరీదైన ఫోన్ కొనుక్కోవాలని ఆశ పుట్టింది. దానికోసం అతను బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. ఒకరోజు పక్కింటి పార్వతి అవినాష్ తల్లి దగ్గరికి వచ్చి, ఏంటోదినా, ఈ మధ్య మీ వాడు కాస్త కుదురైనట్టున్నాడు. అడ్డమైన వెధవలతో ఆ సైకిల్ వేసుకొని జులాయి తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా పనికి వెళ్తున్నట్టున్నాడు. ఏం బుద్ధిలే వదినా, ఈ కాలం పిల్లలకి మనం ఏదైనా చెప్పగలమా చెప్పు. మీ అన్నయ్య గారు బ్రతికుండగా ఆయనకు వచ్చే జీతం ఆయనకు ఉన్న రోగమే తినేసేది. దాంతో వాడి చదువుని మధ్యలోనే మాన్పించేశాం. అసలు ఆయన ఉన్నప్పుడు కూడా పిల్లాడికి ఏ సరదాలు తీర్చలేదు కదా మేము. అందుకే అదేదో కొత్త రకం స్మార్ట్ ఫోన్ వచ్చిందంట. దాన్ని కొనుక్కోవడానికి డబ్బుల కోసం ఈ పాటలన్నీ పడుతున్నాడు అంటూ ఒక పక్క కొడుకు సంపాదనలో పడ్డాడన్న ఆనందం ఉన్నా అది తాత్కాలికమే అనే ఆవేదనని కూడా తన ఆప్తురాలితో చెప్పుకుని బాధపడింది. ఈ విధంగా పొద్దంతా సైకిల్ మీద తిరుగుతూ తన సరదాలు ఆనందాలే తప్ప తల్లి మనసుని సంతోషపెట్టే ఏ పని చేసేవాడు కాదు అవినాష్. చివరికి తను కోరుకున్నట్టు ఖరీదైన ఫోన్ కొనుక్కున్నాక ఒకరోజు అవినాష్ తన ఫ్రెండ్ రవి దగ్గరికి ఆనందంగా సైకిల్ తొక్కుకొని వెళ్ళాడు. రవి రవి నా కొత్త ఫోన్లో మనం కొన్ని రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాంరా. అలా చేస్తే ఏమొస్తుంది? మనం అలా ఫేమస్ అవుతాంరా. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నేను అవన్నీ మానుకుని ఫేమస్ అవ్వలేను. నువ్వు కానీ అనడంతో అవినాష్ ఒక్కడే చిన్న చిన్నగా రీల్స్ చేసి అప్లోడ్ చేసేవాడు. కానీ క్రమక్రమంగా తన ఫాలోవర్స్ ఆ రీల్స్కి బోర్ ఫీల్ అవడంతో అవినాష్ తన సైకిల్ యాత్రని షురూ చేశాడు. తన సైకిల్ మీద తమ ఊరితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి వెళ్ళి అక్కడ విలేజ్ టూర్స్, ఫేమస్ టెంపుల్ టూర్స్ చేస్తూ యూట్యూబ్లో ఫేమస్ సైకిల్ యాత్రికుడుగా ఎదగడం మొదలుపెట్టాడు. ఆ దశలోనే అతనికి డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. అందుకే ఒకరోజు తన తల్లితో, అమ్మా, ఇన్నాళ్ళు నేను ఏమీ చేయడం లేదు, ఏ సంపాదన లేదు అని బాధపడేదానివంట కదా. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఫేమస్ సైకిల్ యాత్రికుణ్ణి. సరదాగా నాకు నచ్చిన ఊర్లు తిరుగుతూ అక్కడ వింతలు విడ్డూరాలు చూపిస్తూ సంపాదన కూడా బాగానే ఉంది. కాబట్టి ఇంకా మనం సిటీకి వెళ్ళిపోదామమ్మా. అక్కడైతే నేను చూపించడానికి, అక్కడ నుండి మరెక్కడికైనా వెళ్ళడానికి అన్నింటికీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది నాకు అంటూ సంపాదనలో పడిన కొడుకు అభ్యర్థనని కాదనలేదు. అలా అని ఊరిని వదిలేసి వచ్చి సిటీలో ఉంటున్న సైకిల్ యాత్రికుడు కేవలం మన రాష్ట్రంతోటే ఆగిపోకుండా తన సైకిల్ యాత్రతో వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళసాగాడు. అక్కడ ఉన్న వింతలని, విశేషాలని తన ఫోన్లో, తన కెమెరాల్లో షూట్ చేస్తూ ఆ ప్రదేశాల వివరాలు, సులువుగా వెళ్లే మార్గాలు, అక్కడికి వెళ్ళాక బస చేసే పద్ధతులు, అక్కడ ఉండే ఆహార సౌకర్యాలు, సాధక బాధకాలు, ఇలా ఒక్కటేంటి ప్రతి చిన్న విషయం గురించి వివరంగా చెప్పేవాడు. దాంతో సైకిల్ యాత్రికుడికి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. మరో 4 ఏళ్లలో అతను చాలా చాలా ఫేమస్ అయిపోయాడు. ఒకసారి మన దేశం దాటి మరో దేశం వెళ్ళాడు ఆ సైకిల్ యాత్రికుడు. తన సైకిల్ని ఒక పెద్ద నావలో వేసుకుని అక్కడికి కూడా తనని పాపులర్ చేసిన తన సైకిల్నే తీసుకుని వెళ్ళి అక్కడ విశేషాలని చూపిస్తున్నాడు. ఇంతలో అక్కడ ఒక ఫుట్పాత్ మీద చాలా దయనీయమైన స్థితిలో బిచ్చగాడిగా తన ఫ్రెండ్ రవి కనిపించాడు. అతన్ని చూసి గుర్తుపట్టి,
నువ్వు రవి కదూ? అవును. ఏంట్రా నువ్వెక్కడున్నావు? ఇలా అయిపోయావేంటి? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం చెప్పాలిరా అవినాష్, మన ఊళ్ళో నువ్వు ఉన్నప్పుడు చాలామందిలా నేను కూడా నిన్ను నీ వేషాలని తిట్టుకునేవాడిని. అందుకే నువ్వు చెడిపోయేవాడివనుకుని నీతో టైం స్పెండ్ చేసేవాడిని కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అసలు నువ్వు మన ఊరు దాటి ఇంత దూరం ఎందుకు వచ్చావో అది చెప్పు. 2 ఏళ్ల క్రితం మన ఊరికి కరువు వచ్చింది. దానివల్ల ఊళ్ళో వానలు లేవు, భూమి చచ్చుబడిపోయింది, తాగడానికి నీరు కరువైంది. అందుకే బ్రతకడానికి ఊళ్ళో అందరూ ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయారు. అలాగే నాకు ఎవడో బ్రోకర్ చెప్పాడని ఇక్కడ పని చేసుకొని బ్రతకడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నా దగ్గర ఉన్న దొంగ వీసా అని. నన్ను ఇక్కడికి అనఫిషియల్గా తెచ్చిపడేశాడని. అప్పటి నుండి ఇక్కడ పోలీసుల కంట పడకుండా ఇలా బిచ్చమెత్తుతూ బ్రతుకుతున్నాన్రా. పోనీలే, మన ఊరు వదిలిపోయి నువ్వైనా బాగుపడ్డావు అని రవి చెప్పిన మాటలు విన్నాక ఆ సైకిల్ యాత్రికుడు అవినాష్కి మనసు చెరువైపోయింది. అందుకే వెంటనే తన వెంట తన స్నేహితుడిని తీసుకుని తన ఊరికి చేరుకున్నాడు. అక్కడ ఆ ఊరు మొత్తం ఎడారిలా ఎండిపోయి ఉంది. చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు మాత్రమే అక్కడ మిగిలిపోయారు. కానీ మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు. అప్పుడు ఎలాగైనా తన ఊరికి మంచి చెయ్యాలి అనుకున్న సైకిల్ యాత్రికుడు మళ్ళీ తన ఊరిలో తన సైకిల్ మీద మరో వీడియో చేస్తున్నాడు. చూశారు కదా వ్యూవర్స్, నేను మొట్టమొదటి చేసింది మా ఊరి వీడియోనే. అందులో మా ఊరు ఎంత పచ్చగా ఉందో, ఎంత కళకళలాడుతుందో అప్పుడు చూశారు కదా. కానీ ఇప్పుడు అదే ఊరు ఎలా ఉందో చూడండి. మొత్తం కరువు వల్ల ఎండిపోయి ఎడారైపోయింది అంటూ మొదలుపెట్టి తమ ఊరిని ఏ రాజకీయ నాయకుడూ పట్టించుకోవడం లేదని, అసలు తమ ఊరు ఇంత సమస్యలో ఉన్న విషయం ప్రపంచానికే తెలీదని సైకిల్ యాత్రికుడు అవినాష్ చేస్తున్న వీడియో లైవ్ స్ట్రీమ్ నడుస్తూ ఉండగానే అతని ఫాలోవర్స్ మనసులు కరిగిపోయాయి. అందుకే ఆ ఊళ్ళో ఏదో ఒక సహాయానికి ఉపయోగపడతాయని తమ వంతుగా తమకి తోచినంత ఫండ్ ఇవ్వడం మొదలుపెట్టారు అతని ఫాలోవర్స్. అలా 1 గంట పాటు ఆ సైకిల్ యాత్రికుడు తన ఊరిలో అణువణువుని చూపిస్తూ గతంలో తను చేసిన పచ్చటి ఊరు వీడియోతో పోలుస్తూ ఈ వీడియో చేయడంతో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. దాంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకి, నాయకులకి ప్రభుత్వం నుండి సెగ తగిలింది. అందుకే ఆ ప్రాంత ఎమ్మెల్యే తన అనుచరుడితో, యారా, మన ఏరియాలో ఇంత కరువు వచ్చిందని ముందే నాకు చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. దానితో ఎంతో కొంత లాభం తినేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఆడెవడో సైకిల్ యాత్రికుడంట. వాడి వల్ల ఈ విషయం మొత్తం ప్రపంచానికే తెలిసిపోయింది. ఇప్పుడు పైనుండి ఏ ఫండ్ వచ్చినా పైసా కూడా మనం ముట్టడానికి లేకుండా పోయింది. మనం ఎన్నికల్లో ఖర్చు చేసింది రాబట్టుకోవడానికి ఉన్న మంచి ఛాన్స్ మిస్ చేశారా వెధవల్లారా అంటూ ఆ ఊరి గురించి కన్నా ఆ ఊరి మీద తను ఏమీ చేయలేకపోతానన్న బాధతోనే ఆ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం ఆదుకోబోతుందని చెప్పాడు. అంతేకాకుండా ఇన్నాళ్ళు సైకిల్ యాత్రికుడిగా ఫేమస్ అయిన అవినాష్ తన ఊరి వాళ్లతో, చూడండి, నేను పుట్టింది, నా జీవితం మొదలైంది ఇక్కడే కాబట్టి మన ఊరికి నా వంతు సహాయంగా ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా ఇచ్చేస్తున్నాను. ఇకపై మన ఊరికి కరువు ఛాయలు కూడా ఉండకూడదు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినా మన వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించే ప్రయత్నం నేను చేస్తాను అంటూ ఏ సైకిల్తో తన జీవితంలో ఎదగడం మొదలుపెట్టాడో చివరికి అదే సైకిల్ మీద మళ్ళీ ఏమీ లేనివాడిగా మళ్లీ ప్రపంచాన్ని జయించడానికి తన మరో ప్రయాణం మొదలుపెట్టాడు ఆ ఫేమస్ సైకిల్ యాత్రికుడు. వరదరాజపురం అనే ఊరిలో శివ, రంగ, కేశవ అనే 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు 3 అనాథలుగా పెరిగినవారే. అందుకే ప్రతి అన్నం మెతుకు విలువ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. సంపాదించే ప్రతి పైసా విలువ వాళ్ళకి బాగా తెలుసు. అలాంటి స్నేహితులు 3 చాలా కష్టపడి తమ ఉన్నతికి సరిపోయే చదువులు పూర్తి చేసుకున్నారు. నిజానికి ఆ 3 స్నేహితులు చాలా తెలివైనవారు కూడా. అందుకే చదువులు పూర్తయ్యాక తగిన ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు.
కానీ అంత తేలికగా ఉద్యోగాలు దొరికే రోజులు కాకపోవడంతో కొలువుల కోసమే సమయాన్ని వృధా చేసుకోకుండా ఏ పని దొరికితే ఆ పని చేసుకున్నారు. అది చిన్నదా పెద్దదా అని కాక, హీనమా గౌరవమా అని కాని ఎంచకుండా కష్టపడుతూ వచ్చారు. అలా తమ అన్నేళ్ల కష్టానికి ఫలితంగా వారు ముగ్గురూ కలిసి కొంత డబ్బుని కూడబెట్టగలిగారు. ఆ డబ్బుతో తమ భవిష్యత్తుకు ఎలా బాట వేసుకోవాలా అని ఆ ముగ్గురు మేధావులు ఇలా మాట్లాడుకుంటున్నారు. దేవుడి దయ వల్ల మనం కష్టపడే గుణం ఉన్నవాళ్ళం కనుక ఈ రోజు వరకు నెట్టుకొచ్చాం. కానీ జీవితాంతం ఇలాగే సాగిపోతే కుదరదు కదరా. మన బ్రతుకు స్థాయిని మనం పెంచుకోవాలి. మన చదువుల వల్ల మనకు వచ్చిన జ్ఞానం, తెలివితేటలు మన భవిష్యత్తుకు దారి చూపాలి. అలా ఏదైనా మంచి ఆలోచన చేస్తే బాగుంటుందనిపిస్తుందిరా. అవునరా రంగా, మనం ఎంతకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేద్దారా. అలా అయితే కొద్ది రోజుల శ్రమతో జీవితానికి దీర్ఘకాలం భరోసా దొరుకుతుంది. మంచి ఆలోచనల రంగా. కానీ ఏం వ్యాపారం చేద్దాం? ఏదైనా తినుబండారాలా లేక గ్రాసాలు, ధాన్యాలు వ్యాపారమా? ఏం చేస్తే బాగుంటుందంటావు? అంటూ స్నేహితులు ముగ్గురూ కలిసి తమ దగ్గర ఉన్న సొమ్ముతో ఏ వ్యాపారమైతే బావుంటుందా అనే చర్చ చేసుకుని ముగ్గురూ కలిసి పట్నంలో దొరికే మేలి రకం బట్టలని కొని ముగ్గురు 3 పూటల్లో తమ తమ నెత్తిన బట్టల మూటలు పెట్టుకుని తలో ఊరికి వెళ్లడం మొదలుపెట్టారు. అలా ఆ ముగ్గురు స్నేహితులు తమ శ్రమతో, తెలివితేటలతో ఊరూరికి తిరుగుతూ చక్కగా బట్టలు అమ్మి తమ వ్యాపారాన్ని బాగా నిలబెట్టుకుంటున్నారు. మొదట్లో కాలినడకన మొదలైన వారి వ్యాపారం తరువాత సైకిల్ మీద మూటలు కట్టుకుని వెళ్లే స్థాయికి ఎదిగింది. నాణ్యమైన బట్టలు అమ్మడం వల్ల వాళ్లకి ఖాతాలు కూడా బాగా పెరిగాయి. అలా కొన్నేళ్లపాటు బట్టల వ్యాపారంలో బాగా నిలదొక్కున్నారు. అందుకే ముగ్గురు పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చూడండిరా, ఇన్నాళ్ళు వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నాం కనుక ఈ వ్యాపారం కానీ ఈ సంపాదన కానీ సరిపోదు. పైగా వచ్చిన అమ్మాయిలకి మన మీద గౌరవం కూడా తగ్గొచ్చు. అవునరా, అందుకే మనం ఇంతకాలం గడించిన సొమ్ముతో ఒక మంచి బట్టల దుకాణం తెరుద్దాం. దాన్ని పెంచడానికి, విస్తరించడానికి మన తెలివితేటలనే వాడుకుందాం అని స్నేహితుడు చెప్పిన సలహా మిగిలిన ఇద్దరికీ కూడా నచ్చడంతో ఒక మంచి చోటు చూసుకుని పెద్ద బట్టల దుకాణం మొదలుపెట్టారు. దాని వ్యవహారాన్ని ముగ్గురు 3 బాధ్యతలుగా పంచుకున్నారు. అందులో శివ పట్నంలో కాని మరే ఊరులో కాని పెద్ద మొత్తంలో నాణ్యమైన సరుకుని తక్కువ ధరకి సంపాదించే దారులు వెతకాలి. ఇక రంగా దుకాణంనే కనిపెట్టుకుని ఉంటూ వచ్చిన సరుకుని ఏ పద్ధతుల్లో అమ్మాలి, ఆ అమ్మకం వల్ల లాభాలు ఎలా పెంచాలి అనే బాధ్యతని, ఇక చివరిగా కేశవకి కేవలం డబ్బు లావాదేవీలు, ఖర్చులు, రాబడుల వ్యవహారాల అప్పగించారు. ఈ విధంగా ముగ్గురు 3 బాధ్యతలుగా తమ వ్యాపారాన్ని నడుపుతూ చక్కటి అనుకూలవతులైన 3 అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకున్నారు. భార్యలు వచ్చాక వారి జీవితాలు వేగం పుంజుకున్నాయి. వ్యాపారము బాగా అభివృద్ధి చెందింది. అందుకే బట్టల దుకాణాన్ని చూసుకోవడానికి రాంపండు అనే నమ్మకస్తుణ్ణి పనిలో పెట్టుకున్నారు. ఏదేమైనా రాంపండు వచ్చాక మనకి పని ఒత్తిడి తగ్గిందిరా. మన ముగ్గురం తలమునకలయ్యే అవస్థ తప్పింది. అందుకే కదరా వాడిని పనిలోకి తీసుకున్నది. ఈ వ్యాపారం గొడవల్లో పడి మనం కలుసుకోవడం, మాట్లాడుకోవడం కుదరకుండా పోతుంది. డబ్బు కన్నా విలువైన మన స్నేహాన్ని మనం మర్చిపోకూడదంటే ఇలాంటి ఒక పనివాడు మనకి చేదోడుగా ఉండాలి అంటూ 3 యజమానులు కలిసి రాంపండు గురించి గొప్పగా మాట్లాడుకోవడం దూరంగా చాటుగా వింటున్న రాంపండు చెవిన పడింది. నిజానికి రాంపండు బుద్ధి అంత చక్కదైంది కాదు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశ ఎక్కువగా ఉన్నవాడతను. అందుకే తేలికైన తన 3 యజమానులని తన అతి వినయంతో, నటనతో నమ్మించి ఇంతవరకు వచ్చాడు. అలా రోజులు గడుస్తున్నాయి. 3 స్నేహితులు రాంపండు మీద నమ్మకంతో వ్యాపారాన్ని కాస్త అశ్రద్ధ చేయసాగారు. అదే సమయంలో రాంపండు తన అసలు బుద్ధిని చూపించడం మొదలుపెట్టాడు. దుకాణంలో అమ్మాల్సిన ఖరీదైన బట్టలని తను వ్యక్తిగతంగా తీసుకెళ్లి వేరే ఊళ్లలో చాలా తక్కువ ధరలకు అమ్మడం మొదలుపెట్టాడు. అలా ఖరీదైన నాణ్యమైన బట్టలు
తక్కువ ధరలో రావడం వల్ల జనం ఈ ముగ్గురు స్నేహితుల బట్టల దుకాణానికి రావడం మానేశారు. దాంతో రోజురోజుకి బట్టల అమ్మకాలు తగ్గిపోయాయి. బట్టలు అమ్ముడు కాకపోవడం వల్ల నిలిచిపోయిన సరుకులోకి ఎలుకలు చేరి పాడు చేస్తున్నాయని, ఆ పాడైపోయిన బట్టలని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టేస్తున్నానని రాంపండు అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు. రాంపండు తీరులో వచ్చిన మార్పుని, వ్యాపారాల్లో వస్తున్న నష్టాన్ని గమనించిన ముగ్గురు స్నేహితులు అసలు విషయం ఏమై ఉంటుందా అని ఆరా మొదలుపెట్టారు. అప్పుడు వారికి విషయం అర్థమై ఇలా మాట్లాడుకుంటున్నారు. చూడండ్రా, ఇన్నాళ్ళు ఎంతో నమ్మకస్తుడనుకున్న రాంపండుగాడు మనల్ని ఇంత మోసం చేస్తున్నాడు. వెంటనే వాడిని పనిలో నుండి వెళ్ళకూడదామా? లేదు మిత్రమా, తొందరపడకూడదు. గాదెలో పడి బొక్కుతున్న ఎలుకని గాదెలోనే చంపితే మన ధాన్యమే పాడైపోతుంది. కాబట్టి వాడు ఇన్నాళ్ళు మనకి తెలియకుండా చాటుగా మన సరుకుతోటే మరో వ్యాపారం చేసుకుని కూడగట్టుకున్న నమ్మకం ఉన్నది కదా, దాన్ని దెబ్బ కొట్టాలి. నిజమేరా, మన దగ్గర వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు వాడు. ఇప్పుడు మనం వెళ్ళగొడితే ఎవరినో పట్టుకుని వాడు వ్యాపారం మొదలు పెట్టగలడు. అందుకే మన కారణంగా వాడికి వచ్చిన వ్యాపారాన్ని మనమే దూరం చేద్దాం అని ముగ్గురూ ఒక్క మాటకి వచ్చి రాంపండుని నమ్ముతున్నట్టే నటిస్తూ వచ్చారు. కాని ఇంతకుముందు తెచ్చిన నాణ్యమైన బట్టల స్థానంలో తక్కువ రకం బట్టలు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. అలా పాత సరుకుని దుకాణంలోనే వదిలేసి కొత్తగా వచ్చిన సరుకుని ఎప్పటి ధరలకే చాటుగా వ్యక్తిగతంగా అమ్ముకోవడం కొనసాగించాడు రాంపండు. కాని జనం మాత్రం రాంపండు అమ్ముతున్న సరుకులో నాణ్యతాలోపాన్ని గ్రహించారు. అందుకే మెల్లిమెల్లిగా రాంపండుని మోసగాడిగా భావించి అతని దగ్గర బట్టలు కొనడం తగ్గించారు. మరోవైపు రాంపండు వల్ల ఏ ఊర్లలో బట్టలకి మంచి గిరాకీ ఉందో ముగ్గురు స్నేహితులకి అర్థమైంది. అందుకే ఆయా ఊర్లలో కొత్త వ్యాపార కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్న సంగతి రాంపండు దాకా వెళ్లనివ్వలేదు వాళ్ళు. చివరికి రాంపండుని జనం ముందు పిచ్చివాడిని చెయ్యడానికి వాళ్ళు వేసిన పథకం పారింది. వీళ్ల దుకాణంలో వ్యాపారంలాగానే రాంపండు వ్యక్తిగత వ్యాపారం కూడా దెబ్బతింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియక అతను జుట్టు పీక్కుంటున్న సమయంలో ముగ్గురు యజమానులు కలిసి రాంపండును పిలిచి, చూడ్రా రాంపండు, ఇన్నాళ్ళు మమ్మల్ని నువ్వు మోసం చేసి ఇక్కడ అమ్మాల్సిన బట్టలని ఎలుకలు కొట్టేసాయని మాకు అబద్ధం చెప్పి నువ్వు ఏ ఊర్లు తిరుగుతూ అమ్ముకుంటున్నావో మాకు తెలిసింది. అవునరా, నీ వల్లే మేము మేల్కొన్నాం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని తెలిసింది. పాపం ఈ మధ్య నీ వ్యాపారం కూడా బాగా కుంటుపడినట్టు అనిపిస్తుంది. మరి కుంటుపడదా మిత్రమా? నాణ్యమైన బట్టలు అమ్మే ధరకి నాసిరకం బట్టలు అమ్మాడే మనవాడు. లేదు, వాడు అమ్మేలా మనమే చేశాంలే అంటూ రాంపండు చేసిన మోసానికి తాము వేసిన ఎదురు ఎత్తేంటో రాంపండుకి చెప్పారు. ఆ దెబ్బతో రాంపండు అసలు బట్టల వ్యాపారంలోనే ఉండడానికి వీలు లేకుండా జనంలో అతని పట్ల ఎలా అపనమ్మకాన్ని కలిగించారో చెప్పేసరికి అప్పుడు రాంపండుకి మొత్తం అర్థమైపోయింది. అందుకే తన యజమానుల్ని క్షమాపణ కోరాడు. కాని అప్పటికే నమ్మకస్తుడి ముసుగులో రాంపండు చేసిన మోసానికి వాళ్ళు ముగ్గురు చాలా కోపంతో ఉండి అతన్ని అప్పుడు బయటికి గెంటేశారు. అలా ఒక్క దుకాణంలో జరిగిన మోసాన్ని గుణపాఠంగా తీసుకుని ఆ ముగ్గురు స్నేహితులు వ్యాపారాన్ని 3 ఊళ్ళకి పెంచి ఆగమేఘాల మీద సాగకపోయినా నిలకడగా తమ వ్యాపారం నడిస్తే చాలనుకున్నారు. కాని యజమానుల నమ్మకాన్ని పోగొట్టుకున్న రాంపండు మాత్రం మొదటికే చెడిపోయి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ముగ్గురు మేధావులు తమ పనివాడు చేసిన మోసాన్ని తిప్పికొట్టారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.